అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మన చెన్నై జ్యువెలర్స్ లో ఎక్కడ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఉన్నది కేవలం 11.9% మాత్రమే. అంతేకాదండి, డైమండ్స్ కూడా పర్ క్యారెట్ కేవలం 52,000 రూపాయలు మాత్రమే. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేసేయండి మన చెన్నై జ్యువెలర్స్ ని, బోలెడన్ని డబ్బుల్ని ఆదా చేసుకోండి. మరి ఈ ఆఫర్ లో భాగంగా ఇవాళ మనం జెంట్స్ బ్రేస్లెట్ కలెక్షన్ ని చూడబోతున్నామండి. సో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి 90099944 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. అందమైన రుద్రాక్ష బ్రేస్లెట్ ఇప్పుడు మనం చూస్తున్నామండి. సో రుద్రాక్షలు శివునికి ప్రతీకగా మనం భావిస్తాము, పెట్టుకుంటే మంచిదని కూడా మనం విశ్వసిస్తాము. సో అలా మొత్తం కూడా రుద్రాక్షలతో వచ్చినటువంటి బ్రేస్లెట్ అండి. చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ అలానే దాన్ని కొంచెం ఆ బ్యూటిఫుల్ డిజైన్ తోటి ట్రెండీగా కూడా చేశారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఈ బ్రేస్లెట్ని. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇలా చిన్న వేవ్ లాగా డిజైన్ తీసుకున్నారండి. అండ్ అలానే వీటికి ఇక్కడ మనకి హోల్డింగ్, అంటే ఈ రుద్రాక్షకి అటు ఇటు కూడా ఇలా చిన్న హోల్డింగ్ రౌండ్ డిజైన్ వచ్చింది. మిగతా అంతా కూడా వేవ్ డిజైన్ వచ్చింది. అండ్ మధ్యలో అంతా కూడా రుద్రాక్షలు వచ్చాయండి. అలానే రుద్రాక్షలకి అటు ఇటు కూడా మనకి క్యాప్ డిజైన్ని తీసుకున్నారు. వీటిల్లో కూడా ఈ క్యాపింగ్ డిజైన్ ఏదైతే ఉందో వీటిలో కూడా ఎడ్జ్లో అంతా కూడా స్టోన్ కటింగ్ వచ్చిందండి. అంటే మనకి ఆ స్టోన్స్ లేకపోయినా సరే స్టోన్స్ ఉన్న లుక్లో ఆ గ్లాస్ కటింగ్ తోటి ఈ డిజైన్ని తీసుకున్నారు. సో బ్రేస్లెట్ అంతా కూడా ఇంకా సేమ్ డిజైన్ అండి. అటు ఇటు వేవ్ డిజైన్ లాగా మధ్యలో రుద్రాక్ష అండ్ వాటికి అటు ఇటు ఎడ్జెస్లో ఇలా క్యాప్ డిజైన్ వస్తుంది ఎండింగ్ వరకు కూడా. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 30.1 గ్రాములండి, 30.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 25.7 గ్రాములండి, 25.7 గ్రామ్స్. లవ్లీ జాగ్వర్ బ్రేస్లెట్ అండి ఇది. సో అటు ఇటు మనకి రోడియం పాలిష్ అండ్ అలానే గోల్డ్ పాలిష్ రెండు ఆల్టర్నేటివ్ గా ఆ చైన్ ఫార్మాట్ లో తీసుకున్నారు. సెంటర్ లో వచ్చేసి రెండు జాగ్వర్స్, వాటి మీద అంతా కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ వాటి నోటికి మధ్యలో మనకి ఒక రింగ్ కనెక్షన్ వచ్చిందండి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఈ బ్రేస్లెట్ ని. సో స్టార్టింగ్ వచ్చేసి ఇది హుక్ పార్ట్ అండి. అంటే మనం ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో దీని లోపల మనం అది ఇన్సర్ట్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. సో ఈ పార్ట్ కూడా మొత్తం స్వరోస్కి సీజర్స్ తో వచ్చిందండి. అండ్ ఆ తర్వాత ఈ డిజైన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఒకటి రోడియం పాలిష్ తీసుకున్నారు, ఒకటి గోల్డ్ లో ఇలా వచ్చిందండి ఆల్టర్నేటివ్ గా. అండ్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ రోడియం, ఇటు సైడ్ గోల్డ్, మళ్ళీ ఇటు సైడ్ ఆల్టర్నేటివ్ గా ఇలా మారుతూ, అండ్ ఇటు సైడ్ అంతా కూడా ఒకటి రోడియం పాలిష్ అండ్ ఇంకొకటి గోల్డ్ లో వచ్చింది. అండ్ ఇక సెంటర్ పార్ట్ చూసినట్టయితే అటు ఇటు కూడా రెండు జాగ్వర్స్ ని తీసుకున్నారండి. మొత్తం కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి జాగ్వర్స్ మీద. అండ్ వాటికి నోటి దగ్గర ఇలా కనెక్టింగ్ గా రింగ్ డిజైన్ తీసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా సేమ్ అండి, రోడియం పాలిష్ అండ్ గోల్డ్ లో మనకి ఆల్టర్నేటివ్ గా డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి హుక్ పార్ట్ వస్తుందండి. అంటే ఇందాక స్టార్టింగ్ ఇదైతే చూసామో ఇదిగోండి ఇలా అన్నమాట. జస్ట్ మనం ఇలా ఇన్సర్ట్ చేసేస్తే చాలు. ఈ పార్ట్ కూడా స్వరోస్కి సీజర్స్ తో వచ్చింది. గ్రాస్ వెయిట్ 26.5 గ్రాములండి, 26.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 26.2 గ్రాములు, 26.2 గ్రామ్స్. డిఫరెంట్ బ్రేస్లెట్ అండి, బ్లాక్ పైప్ బ్రేస్లెట్. సో అటు ఇటు కూడా మొత్తం బ్లాక్ పైప్ వస్తుందండి. సెంటర్లో జాగ్వర్ డిజైన్ అండ్ హుక్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి, రిమూవ్ చేయడానికి కానీ పెట్టుకోవడానికి కానీ ఇలా స్ప్రింగ్ సిస్టంలో వచ్చేస్తుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇందాక ఇది హుక్ పార్ట్ చూసాం కదండి. హుక్ తర్వాత స్టార్టింగ్ పార్ట్ ఇలా చిన్న రింగ్స్ లాగా తీసుకున్నారండి, గోల్డ్ లో వస్తుంది అటు ఇటు కూడా. అండ్ తర్వాత మిగతా అంతా కూడా ఇలా బ్లాక్ పైప్ వస్తుందండి. అండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి ఏదైతే ఉంటుందో అక్కడ ఈ జాగ్వర్ డిజైన్ వస్తుందండి. కంటి దగ్గర ఆరెంజ్ ఎనామెల్, పైనంతా కూడా ఈ డాట్స్ లో ఆరెంజ్ ఎనామెల్ తీసుకున్నారు. ఇయర్స్ దగ్గర బ్లాక్ ఎనామెల్ వచ్చిందండి. ఆ ఐస్ చూడండి, ఫియర్సీ ఐస్ అనమాట, ఫియర్సీ లుక్ లో చాలా అందంగా ఉంది. అండ్ వీటికి నోటి దగ్గర అటు ఇటు కూడా కనెక్టింగ్ గా ఇలా రింగ్ డిజైన్ ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 19.2 గ్రాములండి, 19.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 13 గ్రాములండి, 13 గ్రామ్స్. డిఫరెంట్ బ్రేస్లెట్ అండి, లేటెస్ట్ మోడల్. స్ట్రెచబుల్ ఎలాస్టిక్ బెల్ట్తో వస్తుందండి ఇది. అంటే మనకి హ్యాండ్కి ఏదైతే సైజ్ ఉంటుందో అది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఎలాస్టిక్ కాబట్టి మనం దాన్ని అంటే బిగ్ సైజ్ అయినా స్మాల్ సైజ్ అయినా సరే ఆ హ్యాండ్కి వేసుకుంటే కనుక పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వస్తుందండి, లూజ్ అవ్వడం అన్నది ఉండదు. అండ్ ఈ బ్రేస్లెట్ గురించి మాట్లాడుకుంటే కనుక సో సెంటర్ పార్ట్లో డమరుకం అండ్ అలానే త్రిశూలం డిజైన్ని తీసుకున్నారండి. సో ట్రెడిషనల్ లుక్లో బ్యూటిఫుల్గా ఉంది. సో లేటెస్ట్ మోడల్ అండి, నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెచబుల్ ఎలాస్టిక్ బెల్ట్ అన్నది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మిగతా పార్ట్ అంతా కూడా ఇలా స్ట్రెచబుల్ ఎలాస్టిక్ బెల్ట్ అండి, బ్లాక్ కలర్లో వస్తుంది కంప్లీట్. సెంటర్ పార్ట్లో వచ్చేసి ఇలా త్రిశూలాన్ని తీసుకున్నారు. త్రిశూలం డిజైన్ వచ్చి ఇక్కడ డమరుకం డిజైన్ వచ్చిందండి. అటు ఇటు మ్యాట్ ఫినిష్ లుక్ వచ్చింది. మధ్యలో మనకి 2 లైన్స్లో స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 20.2 గ్రాములండి, 20.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 5.6 గ్రాములండి,
5.6 గ్రామ్స్. లవ్లీ బ్రేస్లెట్ అండి. సో మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ ఫార్మాట్ వస్తుందండి. ఒక స్క్వేర్ షేప్ డిజైన్ అండ్ దానికి కనెక్టింగ్గా అటు ఇటు మనకి ఇలా లైన్స్ డిజైన్ ఫార్మాట్లో వస్తుంది. అండ్ గ్లాస్ కటింగ్లో వచ్చిందండి. అండ్ స్టోన్స్ లేకపోయినా సరే మనకి స్టోన్స్ ఉన్న లుక్లో వచ్చింది బ్రేస్లెట్ అంతా కూడా. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. దాని మీద అంతా కూడా డాట్స్ వచ్చాయి. నేను ఇందాక చెప్పాను కదా, గ్లాస్ కటింగ్తో వస్తుందండి. ఆ స్టోన్స్ లేకపోయినా సరే మీరు చూసినట్టయితే ఆ స్టోన్స్ ఉన్నట్టు అలా మెరుస్తూ షైనింగ్ లుక్లో ఉంటుంది, బట్ వితౌట్ స్టోన్స్ అండి. ఈ రింగ్ లుక్లో అటు ఇటు డాట్స్తో వచ్చిందండి. మిగతా రెండు ప్లెయిన్గా తీసుకున్నారు. మళ్ళీ మనకి రెక్టాంగిల్ షేప్ డిజైన్, మళ్ళీ ఈ రింగ్ లుక్ ఏదైతే ఉందో అటు ఇటు డాట్స్ డిజైన్ తోటి మిగతా రెండు ప్లెయిన్గా వస్తుందండి. బ్రేస్లెట్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అండి. బ్యూటిఫుల్ లుక్లో ఉంది. ఈ బ్రేస్లెట్ వెయిట్ 25 గ్రాములు అండి, 25 గ్రామ్స్. సో చూసారు కదండి, ఆ వెరీ బ్యూటిఫుల్ జెంట్స్ బ్రేస్లెట్ కలెక్షన్ని. అన్నీ కూడా చాలా ట్రెండీగా బ్యూటిఫుల్ డిజైన్స్తో ఉన్నాయి. సో మన చెన్నై జ్యువెలర్స్లో లేడీస్కి మాత్రమే కాదండి, జెంట్స్కి కూడా ఇలాంటి ఎక్స్ట్రాడినరీ జ్యువెలరీ ఎంతో ఉంటుందండి. సో మన చెన్నై జ్యువెలర్స్ని విజిట్ చేసేయండి. అండ్ అలానే కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకున్నారు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ది చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.